రెడ్డి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే నమస్తే. సో వెంకరెడ్డి గారు, ఒక గేమ్ చేంజర్ రాబోతోందా తెలంగాణలో? సో ఇప్పటివరకు బీసీలకు అన్యాయం జరుగుతోంది, బహుజనులకు అన్యాయం జరుగుతోంది. మొత్తంగా 56% ఉన్నటువంటి బీసీలకు 900 మంది ఇప్పటివరకు జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్య ఉండాల్సి ఉంటే అసెంబ్లీలో ఇప్పటికీ కేవలం 200 పైచిలకు 250 పైచిలకు మాత్రమే ఉంది. సో అగ్రవర్ణాలు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, బీసీ ఓట్లు వాడుకొని. సో ఇప్పుడు ఇక బీసీల రాజ్యం రాబోతోంది, బీసీ సిద్ధాంతం తెలంగాణలో బలంగా వేలుణుకపోతోంది. రైట్, ఇది ఎంతవరకు గేమ్ చేంజర్గా నడుస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయాలు ఎంతవరకు ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి శ్రీకాంత్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే అండి. మొదట ప్రొఫెసర్ శేష్ గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా కాలం నుంచి శేష్ గారు ఈ ఇట్లాంటి పరిస్థితి రావాలా అనేటువంటి దాని మీద ఆయన కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నాకు వ్యక్తిగతంగా తెలుసు. సరే, ఏదైతే ఏంది, ఆయనకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. రెండవది, మీరు అడిగిన ప్రశ్న బీసీ గేమ్ చేంజర్ అవుతుందా తెలంగాణ రాజకీయాలలో అనేటువంటిది ఏదైతే ఉందో, అది మనం 5 నిమిషాల్లో కానీ 5 మాటల్లో కానీ చెప్పేటువంటి అంశం కాదనేది నాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. అది ఒక నినాదము, ఒక ఆవేశంతో కూడుకున్నటువంటి. ఎందుకంటే ఈ కులాలు ప్రాంతాలకు వచ్చేటప్పటికి జనరల్ గా జనంలో వచ్చినటువంటి ఆవేశం ఉంటుంది. అగ్రెసివ్ గా మాట్లాడతారు, అటాక్ పెడతారు, ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయి. దీనికైనా కాదు, దేనికైనా ఉండేటువంటి పరిస్థితి. అది దేశం కానీ, జాతీయత కానీ, ప్రాంతాలు కానీ, కులాలు కానీ, ఇవన్నీ కూడా మనం సహజంగా చూస్తున్నటువంటిది. శ్రీకాంత్ గారు, తెలంగాణలో ఇంకొంత రెవల్యూషన్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఉంటది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఈ రాష్ట్రంలో అవకాశం ఉందా లేదా అనేటువంటి ప్రశ్నకి ఒక మాటలో అయిపోతుంది. ఇవాళ చాలా గొప్పగా చెప్పినటువంటి శశి గారు దాని ప్రకారంగా మనం జరుగుతుంది అనేటువంటిది జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఏదో అవుతుంది అనేటువంటిది మాత్రం ప్రస్తుతానికి నాకు ఉండేటువంటి అభిప్రాయాలు పెద్ద మార్పేమీ లేదు. 1983లో టీడీపీ పెట్టినప్పుడు శ్రీకాంత్ గారు, ఆనాడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితి అనేటువంటిది, ఒక పార్టీ రావాలనుకున్నప్పుడు రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితులు ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే టీడీపీ పెట్టినప్పటికీ కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన, అవినీతి, పార్టీ ఫిరాయింపులు, దేశంలో రకరకాల సమస్యలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒక తెలుగు ఆవేశము, తెలుగు భాష, తెలుగు గౌరవము, కాంగ్రెస్ ఢిల్లీ వీధుల్లో దీన్ని తాకట్టు పెట్టింది అనేటువంటి దాని కింద ఆ ప్రసంగాలు ఏదైతే ఎన్టీ రామారావు చేసినాడో, ఆ 9 నెలల పార్టీ పెట్టినాడు, 9వ నెలలో ఆయన అధికారంలోకి వచ్చిన మాట మనం చూసినాం. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పార్టీ పొరుగు పోసుకోవాలనుకున్నప్పుడు దానికి అస్తిత్వ నిదానం ఉండాలి. కేవలం బీసీ నినాదం మీదనే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటిది కాదు. సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలను కూడా తీసుకుపోవాల్సినటువంటి అంశం ఉంటది. అది ఎంతవరకు తీసుకెళ్తారు ఏంది అనేటువంటిది. ఇప్పుడు ఎస్సీలు 19% ఉన్నారు తెలంగాణలో, 13-14% ఎస్టీలు ఉన్నారు, అంతకలైతే 33% అగ్రకులాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి కులాల పద్ధతిలో ఆలోచించినప్పుడు మిగతా కులాలు కూడా ఆలోచించేటువంటి పరిస్థితికి రావడం జరుగుతున్నటువంటిది. రెండవది, 130 బీసీ కులాలు ఉన్నప్పుడు దాంట్లో ఎవరేంది, నా లెక్కలో ఒక 5-6 కులాలు మాత్రమే, యాదవులనండి, ముదిరాజులనండి, గౌళ్ళనండి, మున్నూరు కాపనండి, ఈ 5-6 కులాలు మాత్రమే బలంగా ఆర్థికంగా అన్ని రంగాలలో కొంత అభివృద్ధి చెందినటువంటి మాట వాస్తవం ఉంది. సహజము, జరగాలని కోరుకుందాం, దాంట్లో లేదు. మిగతా కులాలు మీరు అన్నదాని ప్రకారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సందర్భాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పటి వరకు జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే కనుక రెడ్డి సామాజిక వర్గం 4.6% ఉంటే జనాభా దామాషా ప్రకారం 71 ఎమ్మెల్యేలు కావాలి. బట్ చట్టసభల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే తెలంగాణకు వచ్చేసరికి 576 మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి 0.71% మాత్రమే ఇక్కడటువంటి జనాభా. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కేవలం ఇప్పటి వరకు 1950s నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కేవలం 12 మంది మాత్రమే చట్టసభల్లో ఉండాలి. వాళ్ళ సంఖ్య కాస్త 73కు పోయింది. ఇక ఇందాక మీరు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ 3 సామాజిక వర్గాల్లో వెలమ సామాజిక వర్గం 0.28% మాత్రమే. దాంట్లో జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే 5% మాత్రమే 5 ఎమ్మెల్యేలు కావాలి. బట్ తెలంగాణలో ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం, 149 మంది అధికంగా ఉన్నారు. సో ఇక్కడ ఎటు తిరిగి మొత్తం ఓవరాల్గా ఈ 3 కులాల పరిస్థితి చూసుకుంటే 5.5% ఉంటే 88 మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఎన్నికైంది చట్టసభల్లో 798 మంది 2023 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో. అంటే బీసీలు 56.26% ఉంటే లెక్క ప్రకారం అసెంబ్లీలో అడుగు పెట్టాల్సింది 900 మంది అయితే కేవలం 250 పైచులకు మాత్రమే ఈ ఇన్నేళ్లలో 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటిది. సో ఇందుకే బీసీలను ఓట్లు వాడుకొని బీసీలను అనగదొక్కుతున్నారు, బీసీల ఓట్లు వాడుకొని గద్దెరెక్కుతున్నారు అని చెప్పేసి ఒక పెద్ద నినాదాన్ని ఈరోజు తెలంగాణలో బలపరుస్తుంది. సో ఇప్పుడు ఈ పార్టీ కానీ ఈ పార్టీని ప్రేరేపిస్తూ, అంటే తీన్మార్ మల్లన్న పార్టీ పెడితేనే సక్సెస్ అవుతారా అంటే, తీన్మార్ మల్లన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు సోషల్ మీడియాని. అండ్ మోర్ ఓవర్ అంతకుముందు దుబ్బాక ఎన్నికల్లో కూడా మీ ఎమ్మెల్యే
రఘునందన్ రావు గెలవడంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సందర్భం. సో ఒక మాట ఒక శక్తిగా నడుస్తుంది తెలంగాణలో. సో ఇప్పుడు ఈ పార్టీ అంత బలం చేకూర్చి ఈ అంశాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి అవకాశాలు లేవంటారా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒక్కటి శ్రీకాంత్ గారు, మీరు అడిగిన అనేక ప్రశ్నలు వాస్తవమే ఉండొచ్చు, కానీ వాటికి మనం ఇది అవును కాదు అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళకి రోజుకు అది ఉండదు. చూస్తే మనకి భవిష్యత్తులో ఏం జరుగుతుంటుంది తెలంగాణ రాజకీయాలలో, తీర్మాన మల్లన్న పార్టీ ఏంది, ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు, ఏ విధంగా మద్దతు ఇస్తారు, ఏం జరగబోతుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది. ఎందుకంటే తీర్మాన మల్లన్న వ్యక్తిగతంగా ఆయన అనేక పార్టీలు మారి ఇవాళ మళ్ళీ కొత్త పార్టీ, ఆయనకు వ్యక్తిగతంగా ఉండేటువంటి ఒక కోరిక నేను చాలా కాలం నుంచి చూస్తున్నా, 7 సంవత్సరాలుగా ఏంటంటే ఏదో ఒక పార్టీ పెట్టాలా, ముఖ్యమంత్రి కావాలనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటిది. తప్పులేదు, అది ఉంటే సంతోషమే. కాబట్టి ఇవన్నీ ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా రెడ్డి సామాజిక వర్గం, అగ్రకులాలు చాలా పెద్ద ఎత్తున చట్టసభల్లోకి వచ్చినటువంటి మాట వాస్తవం. ఇది దీంట్లో సందేహం లేదు, మన దాచడానికి ఏం వీలు లేదు. జరిగిన మాట లెక్కలే చెప్తున్నాయి. ఓటేసిన వాళ్ళు బీసీలు, ఎస్సీలు వేసినటువంటి వాళ్ళే. ఇవాళ ఒక చర్చ జరుగుతున్నది, బీసీలకు మాకు అన్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం లేదు, మాకు ఉద్యోగాలలో అవకాశాలు లేవు, రకరకాల చర్చ జరుగుతున్నమాట వాస్తవం దీంట్లో. కాబట్టి భవిష్యత్తు ఎన్నికలే దీన్ని నిరూపిస్తాయి ఏం జరగబోతుంది అనేటువంటిది. ఇప్పుడు దీంట్లో సమస్య ఏంటంటే బీసీలకు వచ్చేటప్పటికి నేనేమి దాంట్లో అభిప్రాయ భేదాలు చెప్పడం లేదు, ఏదో చీల్చాలని ప్రయత్నం చేయడం లేదు. ఒక 5-6 కులాలు ఏవైతే ఉన్నాయో బలంగా, ఇప్పుడు నా లెక్కలో మరి ప్రొఫెసర్ శేష్ గారు ఇంకా నాకంటే ఎక్కువ ఆలోచించుంటారు దాని మీద. ఇవ్వలేడు కూడా తెలంగాణలో బీసీ వర్గాలు గ్రామ స్థాయిలో ఉండే ఒక చట్టసభల్లోకి వచ్చేటప్పటికి 2014లో 45-42 మంది రెడ్డిలు వచ్చినటువంటి మాట వాస్తవం. దాంట్లో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 2018లో కూడా అది జరిగింది, మొన్న కూడా జరిగింది. 40+ అట్లా వస్తున్నారు రెడ్డిలు. ఇది అన్యాయమే, ఆ జనాభాకు సంబంధించినటువంటి అన్యాయమే చేసింది వాళ్ళకి. కాకపోతే నేనేమంటున్నా అంటే ఈ బీసీలకు వచ్చేటప్పటికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే మరి ఈ రకంగా మార్పులు ఏ రకమైన మార్పులు తెస్తే ఏంది అనేటువంటి దాని కింద ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇదే బీసీలు ఒక గతంలో రాజశేఖర్ గారి పీరియడ్లో ఒక గౌడ్ను పెట్టినారు ప్రెసిడెంట్ గా, ఇప్పుడు పెట్టినారు. కాబట్టి వాళ్ళ ఆ రకంగా అధికారాన్ని అగ్రకులాలకు అప్పచెప్తున్నటువంటి సందర్భం మనకు కనపడతలేదు, నేను అనడం లేదు. కాకపోతే దీంట్లో కనపడేటువంటిది ఏంటంటే ఇప్పటికి కూడా నా లెక్కలో నేను అడుగుతున్న ప్రశ్న శేషు గారిని ఏంటంటే, నేనేమి వ్యతిరేకించడం లేదు, దాన్ని ఏమీ నేను కించపరచడం లేదు. ఇప్పటి కూడా నాకు అనుభవం గ్రామ స్థాయిలో ఉన్నట్టు, గ్రామ స్థాయిలో లోకల్ బాడీస్ లో చాలా జిల్లాలలో 50% బీసీలు మించిన వాళ్ళు ఉన్నమాట వాస్తవం. మంచిది, సంతోషం, రావాలనే కోరుకునేటువంటిది. కాబట్టి ఏదో పెద్దగా సెలక్షన్స్ లో కూడా, ఈవెన్ సర్వీస్ కమిషన్ సెలక్షన్స్ లో కూడా నేనేమి రేజ్ చేయడం లేదు, నేను అభ్యంతరం పెట్టడం లేదు. ఇది వెంకటరెడ్డి గారు ఇట్లన్నారు అని చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాలు చెప్తున్నది ఏంటంటే అనుకున్న దానికంటే పర్సంటేజ్ కంటే కూడా ఎక్కువ మంది బీసీలు దాంట్లో సెలెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు, తెలివికల వాళ్ళు, చదువుకుంటున్నారు, కష్టపడుతున్నారు, రావాలా. ఇది జరుగుతున్న వాస్తవాలు ఉన్నాయి దీంట్లో. అంతేగాని 42% అడుగుతున్నారు కదా, 42% కంటే ఎక్కువ రిక్రూట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మా ప్రాంతంలో చూస్తా, మా ఊర్లో కూడా బీసీలు గత కొంతకాలంగా సర్పంచులు లేకపోతే ఇతర సంబంధించినటువంటి పదవుల్లోకి రావడం జరుగుతున్నటువంటిది మంచిది. కాబట్టి మీరు అనుకున్నట్టుగా లేదు, ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఏంది అనేటువంటి బీసీలో ఐక్యత కూడా ఇంపార్టెంట్ దీంట్లో. శశిగారు అంటున్నారు ఐక్యత ఎవరికి ఆ చైతన్యం లేకపోతే దానికి భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనేది కాలం నిర్ణయించాలి. నేను నెక్స్ట్ నా ప్రశ్న శేషు గారిని అదే అడుగుదాం అనుకున్నాను. వెళ్తాను శేషు గారి దగ్గరికి. వెంకట గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఒకవైపు 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా అన్నటువంటి సందిగ్ధంలో ఒక కొత్త పార్టీ